నమస్కారం అండి మధు గారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది అని చెప్పి కూడా ఇప్పుడు మరొకసారి నిరూపితమైందని అనుకోవచ్చేమో దీని ద్వారా. అండ్ ముఖ్యంగా దీంట్లో 161 ఈ సేవలు ఏవైతే ఉన్నాయో మొదటి విడతలో కొన్ని అయితే 80 సెకండ్స్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తాయి, అంటే కొన్ని 80 సెకండ్స్లోనే పని అయిపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏదైతే సేవలు మళ్ళీ యాడ్ చేయబోతున్నారో వాటిల్లో టీటీడీ టికెట్స్ కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల నుంచి అయితే మరి హర్షం వ్యక్తం అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? సో ఇప్పటికే మరి ప్రజల వద్దకు పాలన అని చెప్పి చెప్పడం అయితే జరిగింది, ఇది అదే అనుకోవచ్చు అంటారా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, ఇంప్లిమెంటేషన్ అవుతుందా? అన్నీ రాసుకుంటాం, ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఒక గొప్ప నాయకుడు ఉండొచ్చు, అల్టిమేట్గా పనులు చేయాల్సి ఉంది ఎవరంటే కార్యనిర్వహణ అధికారులు పనిచేయాలి. బాబు గారు ఎన్ని ఆలోచనలు చేసినా, లోకేష్ గారు ఎన్ని ఆలోచనలు చేసినా కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే ఏం చేయాలి? వాళ్ళ మీద చట్టం చేసి వాళ్ళ మీద ఏదన్నా కఠిన నిర్ణయం తీసుకుంటారా? దీన్ని చట్టం చేస్తారా? అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మన దగ్గర రికార్డ్ అంతా ఉంది. ఇప్పుడు పిల్లోడు పుట్టిన మొదలుకొని వాడు చనిపోయిన దాకా రికార్డు ఉంటుంది, కానీ ఆ రికార్డుకి సంబంధించి నేటికి కూడా చాలామందికి బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు సకాలంలో అందవు. కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు నిర్లిప్తత, మనల్ని పట్టించుకునేది ఎవడు, ఈ పని చేయకపోతే నాకు శాశ్వతమైన జైలు శిక్ష పడద్ది అనేటటువంటి చట్టాల్లో మార్పులు కఠినంగా ఉండకపోతే, ప్రభుత్వ అధికారికి బాధ్యతగా గుర్తు చేయకపోతే, ఇప్పుడు ఓటు ఉందమ్మాయి లైక్ దట్, జనన మరణ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ప్రతిది ఇక్కడ ఉంటుంది. వాడు అప్లికేషన్ ఎందుకు పెట్టుకోవాలి? నేను భారతీయుడని నాకు జనన మరణ రిజిస్ట్రేషన్ ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉంటాడు, ఎంఆర్ఓ ఎలా ఉంటాడు, ప్రతి మండలానికి ఒక స్టాటిస్టిక్స్ ఆఫీసర్ ఉంటాడు. 18 ఏళ్ళు వయసు నిన్నోడికి అందరికీ ఓటు ఇవ్వాలన్న సోయుడికి ఉండాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండాలి. అలాగే పుట్టిన ప్రతి పిల్లోడికి బర్త్ సర్టిఫికేటు ఇవ్వాలా అన్న సోయుడికి ఉండాలి. అంటే వాడు పుట్టింది తెలుసు, వాడికి గర్భిణీగా ఉన్నప్పుడు అంగన్వాడీ స్కూల్లో ఆ గర్భిణీ స్త్రీ యొక్క డేటా అంతా రాస్తారు. వాడు ఎక్కడో చుట్టుపుడతాడుగా, వాడు పుట్టింది తెలుసుగా, హాస్పిటల్ నుంచి ఆ రికార్డు పంపిస్తారు. వాడికి బర్త్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? అడుక్కోవాలా ప్రజల బాధ్యత అని నేను అంటున్నాను. ఆ పని చేయని ఆఫీసర్ని ఏం చేయాలి? మనం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం, తర్వాత ఈ సేవ పెట్టినాం, అదే ఈ సేవ కాస్త మీ సేవ అంది. ఫిర్యాదులు కూడా వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ చేయొచ్చు అని చెప్పారు, చేస్తాము. రిజల్ట్ ఏంటి? ఇప్పుడు నేను అనేది ఒక ఎలక్ట్రికల్ పోలు, ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక రైతు మోటార్ కనెక్షన్ ఇవ్వడు హెల్పరు. సహజంగా హెల్పర్లు పోలు ఎక్కటం లేదనుకోండి, ఒక ఇంటికి కరెంట్ రాలేదు, వాట్సాప్లో మనం కంప్లైంట్ చేస్తాము, అది కంప్లీట్ అయిపోయింది అని ఎవరు చెప్పాలా? రిటర్న్ ఎవరు ఇవ్వాలా? అట్లా సేవలు 161 సేవలు మనకు అందుబాటులో ఉంటాయన్నాడు. 10th క్లాస్ మార్కుల లిస్టు మొదలుకొని బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, అలసత్వం ప్రభుత్వ అధికారుల్లోకి నాయకుడు ఎన్ని ఆలోచనలు చేసి ఎంత గొప్ప చట్టాలు చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అల్టిమేట్గా అధికారులు. ఏవైతే సేవలు యాడ్ చేస్తారో ఆ టైంకి ఏఐ టెక్నాలజీని కూడా జోడిస్తూ ఉంటున్నారు. సో కొన్ని సేవలు దాని ద్వారా కూడా అందే అవకాశం ఉంటుంది, అప్పుడు ఎంప్లాయీస్తో కూడా అంత అవసరం ఉండదు. ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఎంప్లాయీస్ అవసరం లేకుండా ఏది నడవదు. వాట్సాప్ కూడా నడవదు. వాట్సాప్ కూడా నువ్వు మొబైల్ తీసుకొని ఆన్ చేయాలి కదా, అప్లికేషన్ పెట్టాలి కదా, అక్కడ మాన్యువల్గా పెట్టేది ఇక్కడ చేత్తో పెడతారు. దానికి సర్టిఫికేట్ రావాలా? డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయకపోతే లోకేష్ బాబు ఏం చేస్తాడు? అంటే డిపార్ట్మెంట్ వ్యవస్థలన్నీ సుప్పనా వ్యవస్థలో ఉన్నప్పుడు నాయకుడు ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా అది ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే నేను అంటున్నానమ్మా, మనకి గుడ్ గవర్నెన్స్లో బాబు గారు ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, ప్రతి ఎండిఓ ఆఫీసులో ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజులు ఇవ్వాలి, ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో ఇవ్వాలి, ఈ సర్టిఫికేట్ ఇన్ని రోజుల్లో అని డేట్లు ఉంటాయి. అక్కడ ఒక సర్వేకి గడితే ల్యాండ్ సర్వే చేయమని చెప్పి వాడు రాడు, ఏరే పని ఉందని చెప్తాడు. వాడికి లంచం ఇస్తే తెల్లారు వస్తాడు, లంచం లేని మంచం ఎక్కడనమాట. అట్టయిపోయింది గవర్నమెంట్ ఆఫీసుల పరిస్థితి. అదేనమ్మా, గతంలో కూడా పెట్టారు, కరప్షన్ తగ్గించడం కోసమే పెట్టారు.
వాళ్ళు ఆ టయానికి ఇవ్వరు. ఎందుకంటే ఆ పని చేయకపోతే వాడికి పనిష్మెంట్ లేదు, వాడి మీద కేసు రిజిస్టర్ చేయాలా. నీకు ఒక అప్లికేషన్ వచ్చింది, దాంట్లో కాజెస్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు, దాని మీద కాజ్ చేసి వాడికి చెప్తే ఇంకో రెండో మార్గం పోతాడు కదా. అందువల్ల పని చేయటం లేదు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్తుండేది. నీకు ఓటర్ గురించి చెప్పా. ఓటర్ కార్డు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లోడు చదువుకుంటున్నాడు, వాడికి ఓటర్ కార్డు ఎవడు ఇవ్వాలా? ప్రతి సంవత్సరము ఓటర్ డే అని ఒకటి నడుస్తుంది. ఆ టయానికి వాడు ఫోటో నీ దగ్గర ఉంటుంది, వాడు డేటా నీ దగ్గర ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న చెప్తామా డేటా ఇక్కడ మనకి. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అని ఒకటి ఉంటుంది. భారతదేశంలో ప్రతి ఒక్కరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. దానికి సపరేట్ వ్యవస్థ ఉంది. ఇప్పటివరకు ఎందుకు రావడం లేదు? ఇప్పుడు రేషన్ కార్డు కావాలన్నా ప్రభుత్వం మీద ఆధారపడాలి. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంబడబడాలా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంబడబడాలా, ఒక పాస్బుక్ కావాలన్నా ఎంబడబడాలా. అంటే శాఖల సమన్వయ లోపాన్ని ఎవరు పరిష్కరించాలి? ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, మీరు అనుకున్నంత ఈజీ సబ్జెక్ట్ కాదు. గ్రౌండ్లో వర్క్ చేసినాను కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు MRO, RI, ERO మండలంలో ఉంటారు, రికార్డు వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి MROకి సంబంధం ఉండదు. ఏంటి? వాడు ఏదైనా రిజిస్ట్రేషన్ చేస్తాడు, రిజిస్ట్రేషన్. ఆ రైట్ ఎవడు ఇచ్చిండు వాడికి? ఫస్ట్ ఏం చేయాలా? MRO కాడి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తేపో అనాలా. అంటే పాలనలో ఈ లోపాలన్నీ కూడా అన్నీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు, కానీ పాలనలో కలిసి పనిచేయరు అంటున్నా నేను. అంటే ఇంత ఈ టెక్నాలజీ ఉన్నప్పుడు, ఈ గవర్నెన్స్ని తీసుకొచ్చినప్పుడు ఇవేవైతే లోటుపాట్లు ఉంటాయో వీటన్నిటి మీద సమీక్ష చేయకుండానే దీన్ని తీసుకొచ్చి ఉంటారా? అలాగే మీరు ఏవైతే డిఫరెంట్ శాఖలు చెప్తున్నారో దీంట్లో యాడ్ చేయకుండానే ఈ గవర్నెన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా. 77 ఏళ్ల స్వతంత్రంలో, 77 ఏళ్ల స్వతంత్రంలో అక్కడ శాఖలు మెర్జ్ చేసినా చేయకపోయినా కూడా దీంతో ప్రజలకు సంబంధం లేదు కదా. తనకి కావాల్సింది వాట్సాప్ నుంచి వస్తుంది కదా. అంటే ప్రజలకు అల్టిమేట్గా సిగ్నేచర్ ఉండాలి ఆ సర్టిఫికేట్ మీద. ఒక RDO సర్టిఫికేటు, MRO సర్టిఫికేటు, ఇప్పుడు ఏదో ఒక బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేట ఒక అధికారి సంతకం ఉండాలా. వాట్సాప్లో వచ్చినా కూడా ఆఫీసరు క్లియర్ చేసి ఇవ్వాలి మనకి. మీకు అర్థమవుతుంది, లాజిక్ అర్థం చేసుకోండి మీరు. నేను అనే పాయింట్, ఒక బర్త్ సర్టిఫికేట్ మీద ఎవరు సంతకం పెట్టాలా? ఏదో ఒక డిపార్ట్మెంట్ జనరల్ మన రిజిస్ట్రేషన్ అధికారి సంతకం పెట్టాలా లేదా? ఒక ప్రిన్సిపాల్ ఉన్నాడు, 10th క్లాస్ మార్కులు లిస్ట్ వచ్చినాయి, రేపు వస్తాయి కదా 10th క్లాస్ ఎగ్జామ్స్. ఆ 10th క్లాస్ మార్కులు మెమో తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ సంతకం పెట్టాలా లేదా అని నేను అంటుండా. మార్కులు సంతకం పెట్టాలా లేదా? ఆడు పని చేయకపోతే మనం ఏం చేద్దాం అంటుండా. వాడికి పనిష్మెంట్ ఏంటి? ఈ వాట్సాప్ గవర్నర్ యాక్ట్ చేయండి, శాసనసభలో పెట్టండి, చట్టబద్ధత కల్పించండి. దాంట్లో ఆ పని చేయని ఆఫీసర్కి శిక్ష ఏమంటున్నా నేను. అంటే ఇప్పటికే పనిచేయని ఆఫీసర్స్, రెస్పాండ్ అవ్వని ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారు అంటే దానిపైన ఫిర్యాదు చేయడానికి కూడా ఒక సెక్షన్ తీసుకురావడం జరిగింది. ఫిర్యాదు వేరు, చట్టబద్ధత కల్పిస్తే. ఇప్పుడు చట్టాలకే దిక్కులేదు. సమాచార హక్కు చట్టం ఎప్పుడు వచ్చింది మనకి? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు 2005లో వచ్చింది. గడిచిన 5 ఏళ్ల కాలంలో సమాచార హక్కు చట్టం కింద పెడితే కాగితాలు ఇచ్చారా? చట్టం ఎవడికి చుట్టమైంది? ఆ హక్కు పెట్టినోడికే జైలు శిక్ష వచ్చింది. అంటే ఇన్ఫర్మేషన్ అడిగినోడికి భారత పార్లమెంటు చేసిన చట్టానికే దిక్కు లేదు. ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ కూడా అసెంబ్లీ కాల్పార్ చేసి చట్టం చేయండి. ఈ పని ఇంతకాలంలో చేయకపోతే ఆ చైనా ఆఫీసర్కి ఏం శిక్ష చేస్తారు? నేను అడిగేది అది పాయింట్. వాడి మీద FIR బుక్ చేసి వాడిని జైలుకు పంపిస్తానంటే తప్ప పనిచేయరు. అది అన్నమాట ఆలోచన అనేది. మంచిదే, ఈ గవర్నెన్స్ వచ్చింది, ఎబ్లాండింగ్ వచ్చింది, జీవో IRలు ఇవ్వాలి, ప్రతి జీవో అవపడుతుంది. పారదర్శకత అనేది గవర్నమెంట్లో ఉంది, గతంలో లేదు. ఆ జీవో పెట్టినటువంటి ఆఫీసర్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇంతవరకే? IAS ఆఫీసర్లు. జీవో IR అని ఒక వెబ్సైట్ తెచ్చాడు గతంలో బాబు గారు. ఆ వెబ్సైట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి జీవోనే వెబ్సైట్లో ఉండాలా. వెబ్సైట్నే ఎత్తేసిన ముఖ్యమంత్రి, గత పాలకుడు, గత మంత్రి మండలి, వాళ్ళ మీద కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఆ వెబ్సైట్ ఎత్తేసినటువంటి IAS అనే పోరంబోక్ ఆఫీసర్ల మీద కేసు ఎందుకు రిజిస్టర్ కాలేదు? అంటే వెబ్సైట్ ఎత్తేయడం అని లేదు కానీ రహస్య జీవోలు తీసుకొచ్చారు. ఉండకూడదమ్మా, అది పద్ధతి కాదు. 17A బాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఏమి లేకుండాను. 53 రోజులు గవర్నర్ సంతకం లేకుండానే పెట్టారు కదా.
ఆ రోజు 53 రోజులు బాబు గారిని ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ ఉండాలా. పర్మిషన్ లేకుండా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సో ఆ రోజు గవర్నర్ సంతకం పెట్టలేదు కదా, లోపల పెట్టిండా లేదోడా. అందువల్ల నేనంటుండేదంటే ఒక పార్లమెంటేరియన్ని అరెస్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, లోక్సభ స్పీకర్ అనుమతి కావాలా. ఆ లోక్సభ స్పీకర్ అనుమతి లేకుండా రఘురామ కృష్ణరాజును RRRని చంపేయాలని ఒక మరణదండన విధించాలని ప్రణాళిక చేసుకున్నారా లేదా? వాడిని ఏమన్నా చేయగలిగినారా? ఈ IAS ఆఫీసర్లు, ఈ పోలీస్ వ్యవస్థ అదే పోలీసు వాళ్ళు చెత్తకది కొట్టించిందే. అలాగే నేను అంటుండే పాయింట్, వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే లోకేష్ గారు చేసింది మంచి పనే. కనీసం కొంతమంది ఆదివాసీలు ఉంటారు, SC ST ట్రైబల్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకు కూడా అందుబాటులో రావాలా అంటే దీన్ని చట్టబద్ధత చేయమంటున్నా. ఈ గవర్నెన్స్ని అసెంబ్లీలో పెట్టి చట్టం రూపకల్పన చేయండి. దాంట్లో శిక్షల పనిష్మెంట్ ఇవ్వండి. ఎన్ని సస్పెండ్ చేస్తామనో లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామని చెప్పి చట్టబద్ధత కల్పించమంటుండ. మంచి పనిని ఎప్పుడు ఆహ్వానించాలా. ఇప్పుడు ఐటీని ఆహ్వానించాం, ఇప్పుడు AI అంటున్నాం. IT వచ్చి మనకి దాదాపుగా 25 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కొంతమంది ఏమన్నారు, కంప్యూటర్లు కూడుబడతాయి అన్నాడు. ఆ కంప్యూటర్లే లక్షల రూపాయల జీతాలు ఇచ్చినాయి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటే ఇవాళ ఏమంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నిన్న కేరళలో ఒక కేసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే సేధించి వాడికి పనిష్మెంట్ శిక్ష చేశారు. కేరళలో రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుకొని పనిష్మెంట్ పడింది. ఎవిడెన్స్ సృష్టించారు పోలీసు వాళ్ళు. మొదట్లో ఏది కూడా తెలియనప్పుడు మనకి తెలిసింది కంట్లో నిల్సంతా, మనకు తెలియంది భూగోళం అంతా అని నేను ఎప్పుడు చెప్తుంటా. మనకు తెలిసిందేమో కంట్లో నిల్సంతా, మనకు తెలియంది భూగోళం అంతా. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే వాట్సాప్ గవర్నర్ వచ్చింది, వేర్ అప్రిషియేటెడ్. లోకేష్ని ఒక బాగా చదువుకున్నాడు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వరల్డ్ బ్యాంకులో పనిచేసినాడు, అతనికి సాధక బాధలని చూసాము, కాదని మేము అంటాంలా. దాన్ని చట్టబద్ధత కల్పించమనేది నా యొక్క డిమాండ్. రైట్. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్లను అడ్డుపెట్టుకొని ఈవెన్ వాళ్ళకి రావాల్సిన ఫంక్షన్లో కూడా వీళ్ళు సగం నొక్కేసిన విధానం, ప్రతి పనికి కూడా వాళ్ళ మీద ఆధారపడాల్సిన విధానం. కాకపోతే ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 80% ఆల్మోస్ట్ 90% కరప్షన్కి తావు లేకుండా ఉంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, చట్టం తీసుకురావాలి అని చెప్పి. అండ్ ఒక 10% కరప్షన్, అది కూడా ఎక్కడ దాదాపు 560 సేవలంటే ఎక్కడా కూడా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక్క MRO సంతకాలు, ఈ సంతకాల కోసం మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉండొచ్చు ఫ్యూచర్లో మేబీ. సో వాటి కోసం ఎక్కడ కరప్షన్ జరిగే అవకాశం ఉంటుంది తప్ప 90% ఎక్కడ ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. సో దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టెక్నికల్గా లేకపోతే దానికి ఏదైనా ఆప్షన్ ఆలోచించాల్సిన అవసరం కన్నా కూడా చట్టం చేయాల్సిన అవసరం ఉందంటారా? మీరేం చెప్తారు? ఎన్ని చట్టాలు చేసినా పనిచేసేవాడు పని చేయకపోతే, ఎన్ని గవర్నెన్స్లు తెచ్చినా పనిచేసేవాడు పని చేయకపోతే కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది మర్చిపోండి. స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా కరప్షన్ అనేది ఏ ఏటికి ఆ ఏడు పెరుగుతూ పోతుందే తప్ప కరప్షన్ ఫ్రీ ఇండియా అనేది నాకు తెలిసి మళ్ళీ గ్లోబ్ రిటర్న్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయితే తప్ప జరగని పని, అది ఇంపాసిబుల్. కరప్షన్ ఫ్రీ అనేది జరగదు, అది వదిలేయండి. దాని ఆ మ్యాటర్, కరప్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది డిజిటల్ ఇండియాలో ఒక వన్ కైండ్ ఆఫ్ పార్ట్. సో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా రెండు కాన్సెప్ట్లు కూడా మనం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాల్సిందే. నేను అంటుండేది ఏంటంటే డిజిటల్ కరెన్సీ వచ్చింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల ముద్రను ఆపేసుకోవచ్చు, ఇంకా నోట్లు ప్రింటర్ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు తగ్గిపోద్ది. ఇప్పుడు అదే కదా ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే. అంటే దాని అర్థం ఏంది? కరప్షన్ ప్రింటింగ్ గుద్దాల్సిన అవసరం లేదు, దానికి ఒక నెంబర్ అటు ఇటు, ఇంకా బ్యాంకులతో డబ్బులు పోయే పని లేదనమాట. అంటే an ఐడియా చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాట్సాప్ గవర్నర్స్ తెచ్చారు, మంచిదే. నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక రైతు ఫార్మరు సబ్ డివిజన్ కావాలా, భూమి ముటేషన్ చేసిన తర్వాత సబ్ డివిజన్ కావాలా, దాన్ని ఎలా చేస్తాం? సబ్ డివిజన్కి అప్లికేషన్ పెడితే వచ్చి చేస్తాడా? సింపుల్గా చెప్తాడు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈ రోజుకి కూడా మనకి మీరు ఏ సెక్టార్ తీసుకున్నా GSDP అంటాం మనం, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చరు మనకి ఎక్కువగా GSDPలో సర్వీస్ సెక్టార్కి ధీటుగా ఇస్తుండేది ఆంధ్రప్రదేశ్కి అగ్రికల్చర్ సెక్టార్. మీరు గుర్తుపెట్టుకోండి, వ్యాలిడ్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే
కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో అదే చెప్తాను నాకు కొంత కింద. జిఎస్డిపి అనేది అగ్రికల్చర్ నిన్న మనకి ఇచ్చినటువంటి రిపోర్టే చెప్తున్నా నేను. 21/22లో జిఎస్డిపి వాటా 4,66,911 రూపాయలు సర్వీస్ సెక్టార్ ఇస్తే జిఎస్డిపి, అదే అగ్రికల్చర్ వచ్చి 3,93,014 కోట్లు ఇచ్చింది. అదే ఇండస్ట్రీ సెక్టార్ వచ్చేసరికి జిఎస్డిపి వచ్చేసరికి 2,48,159 కోట్లు. అగ్రికల్చర్ రంగంలో ఈ వాట్సాప్ నేను ఎందుకు ఈ వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తినానంటే, జిఎస్డిపిలో దాదాపుగా పర్సంటేజ్ తీసుకున్నా కూడా హెవీ పర్సంటేజ్ అగ్రికల్చర్ నుంచి ఉంటుంది. దాంట్లోకి సంబంధించిన సేవలు చాలా ఉంటాయి. కౌలుదారు రైతు సర్టిఫికేట్ ఇవ్వాలా, భూముల్ని పాసుపుస్తకాలు ఇవ్వాలా, తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి, భూముల్ని సబ్ డివిజన్ చేయాలా, రైతులు వాడేటటువంటి యంత్ర పరికరాలు అవసరమైన పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, తర్వాత సీడ్స్, హార్టికల్చర్ రంగంలో సింక్లర్స్, హార్టికల్చర్ రంగంలో వచ్చేటటువంటి పనిముట్లు, వీటిని కూడా వాట్సాప్ గవర్నర్లో తీసుకురండి. రైతు ఎన్నుముక, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ రైతుకు సంబంధించినటువంటి ఏ అయితే ఉన్నాయో రైతుగా గుర్తించడం, కౌలు రైతులు కావచ్చు, విత్తనాలు ఇత్తు మొదలుకొని ఇత్తనం పంట చేతికొచ్చిన దాకా, అంటే పంట అమ్ముకునేదాకా వాట్సాప్ గవర్నర్లో చేయగలరా అంటే, నేనంటుండేది ధాన్యం పంట పండించినటువంటి ధాన్యం పంట ఇదిగో ఈ రైతు దగ్గర ఇన్ని క్వింటాల్ స్టాక్ ఉంది, ఒరే అనుకుందామమ్మా, రేపు రకరకాల గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని కూడా వాట్సాప్ గవర్నర్లకు తీసుకురండి. ఒక మిల్లెట్స్ పండిస్తారు, సజ్జలు, రాగులు, మల్టీ క్రాప్స్ పండించే రైతులు ఉంటారు. వాళ్ళు క్రాప్ మనకి శాటిలైట్ ద్వారా ఏం చేస్తున్నారంటే క్రాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్లు రికార్డ్ చేస్తుంటారు. అంటే 3 నెలలకు పండే పంటలు ఉంటాయి, 6 నెలలకు పండే పంటలు ఉంటాయి, సీజనల్ క్రాప్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా మనం ఆ మార్కెట్కి సంబంధించింది, ఆ రైతుకు సంబంధించినవి చాలా ఉంటాయి. వాటిని రికార్డు చేసే ప్రక్రియ కూడా దీంట్లోనే వస్తుందా వాట్సాప్ గవర్నెన్స్లో? ఇవాళ పురుగు మందుల రేట్లు ఉంటాయి. ఇష్టానుసారంగా వాట్సాప్ గవర్నెన్స్లో ఒక రైతు కొట్టుకునేటటువంటి మందు కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటి ధర ఎంత అని చెప్పి ఒక మెసేజ్ పెడితే ఇవ్వగలరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. కాబట్టి మంచి విజ్ఞాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి లోకేష్, ప్రధానంగా నేనేమంటున్నానంటే అగ్రికల్చర్ సెక్టార్ మీద అగ్రికల్చర్ సెక్టర్ ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీ ఉంటుంది, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సెరికల్చర్ డిపార్ట్మెంటు, ఈ ఎక్కువ ఉపాధి చూపించే డిపార్ట్మెంట్లు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇప్పుడు జిఎస్డిపిలో కూడా వీటి పాత్ర అమోఘంగా ఉంటుంది. కాబట్టి వీటి సేవలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఏ విధంగా ఇవ్వగలరు? ఒక పవర్ ఎలక్ట్రిసిటీ బిల్, ఒక ఎలక్ట్రిసిటీ పేమెంట్ కడుతున్నాం, సో 0 వాట్స్ ఉన్నా కూడా బిల్లు కట్టాల్సి వస్తుంది. అసలు ఏమి వాళ్ళ కరెంటు 3 months నుంచి అయితే ఏమి వాడు ఎక్కడన్నా బయటికి పోయాడు, వాడు కూడా ఎందుకు బిల్లు కట్టాల్సి వస్తుంది? కరెంట్ అసలు యూజ్ చేసుకోకపోయినా బిల్లు కట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది. ఇది గత నుంచి ఉంది కదా, మినిమం యూనిట్స్ అని ఉంటాయి. ఆ మినిమం అసలు ఉండదమ్మా. అసలు అంటే వాడుకోని అసలు ఏమి కరెంటు 0 యూనిట్లు వాడుకోకపోయినా ప్రజల దగ్గర డబ్బు మనం ఎలా తీసుకుంటున్నాం? అంటే కరెంటు ఏదైనా కావచ్చు, ఉత్పత్తి ఏదైనా కావచ్చు, మనం వస్తువుకు ధర చెల్లిస్తాం కదా. అట్లా నేను అంటుండేదంటే అగ్రికల్చర్ రంగంలో, సెరికల్చర్ రంగంలో, తర్వాత నేను అంటుండేది ఏంటంటే హార్టికల్చర్ రంగంలో ఎనిమల్ హస్బెండరీ కీలకమైంది. ఇవాళ మేకలు పెంచుకుంటుంటారు, గొర్రెలు పెంచుకుంటుంటారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండాలి. ఏది ఇన్సూరెన్స్ అప్పుడు అవి కూడా వాట్సాప్ గవర్నర్లో తీసుకొస్తారా? పశువులు ఉంటాయి, మిల్క్ రంగం, మిల్క్ లేని సమాజం నడవదు కదా. పశువులు, మేకలు, గొర్రెలు ఉంటాయి, మనుషుల కాడికి ఎక్కువ ఉంటాయి జీవాలు. వాటికి సడన్లీగా జబ్బు వచ్చి చచ్చిపోతే మనం ఇన్సూరెన్స్ కడుతుంటారు, ఆ సర్టిఫికేట్లు కూడా దీంట్లో వస్తాయా? ఇట్లా మధుసూదన్ రెడ్డి గారు అన్ని సేవలు తీసుకొని రావడం జరుగుతుంది, సమయం పడుతుంది. అదే నేను అంటే వాళ్ళకి గుర్తు చేస్తుండా ఈ రంగాలు కూడా ఉంటాయి. నేను అనేది మంచిదే. ఇది నేను అంటుండేది ఏంటంటే వీటిని కూడా దాంట్లో చేర్చండి అంటుండా. నేను 560 ఉంటున్నాయి అంటే వాటిని ఉండయా? మీ ఐడియాలో అధికారులు ఏంటంటే వాళ్ళు వ్యవసాయం ఎవడు చేయడు కదమ్మా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవడు ఆ వ్యవసాయం చేసేటోడు ఒక్కడు లేడు, సీఎం ఆఫీస్లో కూర్చున్నాడు.
కాబట్టి వాడికి తెలియదు ఇవన్నీ. వాడు ఎప్పుడన్నా పొలాల్లో తిరిగితే కదా, వాడు ఎక్కితే కారు దిగితే కారు. సీఎం ఆఫీసులో కూర్చున్న ఏ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఒక్కడు రమ్మనండి బయటికి. ఒక్కడు కూడా పొలాల మీద తిరగరు, గట్ల మీద తిరగరు. ఈవెన్ ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పంట కాలువల మీద తిరగరు, డ్యాముల కాడికి బారు. వాడు సీఎం ఆఫీసులో కూర్చుంటాడు, నెలకి జీతం తీసుకుంటాడు. పని అంతా ఎవరు పడుతుంది? ఎంబడబడినా పని చేయరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.